హాయ్ అండి. సండే స్పెషల్‌గా చికెన్ నగ్గెట్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించేస్తాను. ముందుగా 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్ ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. బ్రౌన్ కలర్ అనేది లేకుండా ఉంటే ఈ బ్రెడ్ క్రమ్స్ వైట్‌గా చక్కగా వస్తాయన్నమాట. ఇవి చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్‌లా చేసేసుకుంటున్నాను. మనకి సూపర్ మార్కెట్‌లో కూడా అవైలబుల్‌గా దొరుకుతాయన్నమాట ఈ బ్రెడ్ క్రమ్స్. మనకు అవైలబుల్‌గా లేదు కాబట్టి ఇంట్లో బ్రెడ్ ఉంటే ఇలా ఈ విధంగా పౌడర్ చేసి పెట్టేసుకుంటున్నాను. నేను ముందుగా బోన్‌లెస్ చికెన్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసేసుకొని అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని శుభ్రంగా మిక్స్ చేసుకొని 1 అవర్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసానన్నమాట. దాన్ని ఇప్పుడు మిక్సీలో యాడ్ చేశాను. ఇదంతా కూడా మనం గ్రైండ్ చేసుకోవడానికి. దానిలో ఒక బ్రెడ్ స్లైస్ అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా చేసి వేసుకుంటున్నాను. ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ కూడా వేసుకోవడం వలన మనకి స్టిక్కీగా ఉండి ఎక్కడ కూడా విడిపోకుండా చక్కగా వస్తాయన్నమాట నగెట్స్. ఈ విధంగా మిక్సీ జార్‌లోని తీసుకున్న తర్వాత ఇలా ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్‌లో ఇలా నగెట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చేసేసుకున్న తర్వాత ఎగ్ అనేది ఒక ప్లేట్‌లోకి తీసుకొని బీట్ చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్‌లోకి ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా సెకండ్ టైమ్ కూడా మళ్ళీ ఎగ్‌లో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్‌లో గనక ఆహ్, శుభ్రంగా మనం కోట్ చేసుకొని ఉంచుకుంటే గనక అవి ఆయిల్‌లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగానే మొత్తం నగెట్స్ అన్నీ కూడా తయారు చేసేసి పక్కన ప్లేట్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఓన్లీ ఈ షేప్‌లోనే కాకుండా మీకు బాల్స్ లాగా రెడీ చేసుకోవచ్చు. అలాగే సిలిండర్ షేప్‌లో కూడా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ అయితే బాండీలో వేసేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టుకొని మాత్రమే మనం ఈ నగెట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. స్లోగా కుక్ చేసుకోవాలి. ముందుగా ఈ నగెట్స్ అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా! వీటన్నిటిని ఏంటంటే జాగ్రత్తగా వేసుకొని హాఫ్ 50% కుక్ అయిపోయిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే మనం టర్న్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే 2గా విడిపోయే ఛాన్స్ ఉంటుంది. లోపల కూడా సరిగ్గా కుక్ అవ్వదనమాట. ఆయిల్ కూడా పాడైపోతుంది. మనం ఆల్రెడీ ఇందులో ఎగ్ అది మిక్స్ చేసాం కాబట్టి ఆయిల్ కొద్దిగా ఆహ్, పైకి తేలుతూ ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే నగెట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ విధంగా వచ్చాయన్నమాట. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మా ఇంట్లో అందరికి కూడా పెట్టాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు పిల్లలైతే. ఇదిగోండి ఈ విధంగా సర్వ్ చేశానన్నమాట. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.